కాకినాడ జిల్లా సార్లంక గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాదాపు 40 ఇళ్లు దహనమయ్యాయి. పండగ కోసం నిల్వ చేసిన ధాన్యాలు, దుస్తులు, డబ్బులు, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో ప్రజలు లేకపోవడం వలన ప్రాణ నష్టం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ సతీష్ వెంటనే చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందించారు. బాధితులందరికీ తాత్కాలిక రేకుల షెడ్ ఏర్పాటు చేస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే, ఎంపీ హామీనిచ్చారు. రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిన్న హుటాహుటిన మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 36 అంటే గ్రామం అంతా, ఇక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇక్కడ గ్రామం అంతా దాదాపు 36 గృహాలని కాలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది గిరిజన గ్రామం. ఇదంతా గిరిజన ప్రజలు, వారికి ఏ కల్మషం లేకుండా పాపం వారు కష్టపడి ఈ పండుగని దాచుకున్న ఆ డబ్బులు అయితేనేమి, ధాన్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా కాలి బూడిదైపోవడం జరిగింది. వెంటనే కూడా సీఎం గారు స్పందించి మన ఎంపీ గారిని ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అన్ని జరిగిన ఆస్తి నష్టం అంతా కూడా బెరీజు వేసి నాయకులందరితో కలిసి కూర్చుని మన తరపున ఏం చేయాలన్నది అన్నీ కూడా చెప్పమని సతీష్ గారిని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఇక్కడ జరిగిన ఆస్తి నష్టం ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అది మనం అదృష్టంగా భావించి జరిగిన ఆస్తి నష్టాన్ని అందరినీ కూడా అధికారులని బేరీజు వేసి హుటాహుటిన ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడ క్యాంప్ పెట్టి వారికి ఆహారం అయితేనే, భోజన సదుపాయాలు, రాత్రి పడుకోవడానికి రగ్గులు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు కూడా మేము వారికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం చేస్తాం. అందాక టెంపరీగా ఒక షెడ్ కట్టి వాళ్ళని అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు త్వరలోనే ఈ ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని ఇక్కడ సర్వే చేయించి ముందు మళ్ళీ కూడా పాకలు వేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా వారికి పక్కాగా హౌస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఒక ప్లాన్ గా ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాం. ఏదైతే నిన్న సాయంత్రం రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం, రాత్రి ఇక్కడ జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళి గుర్తించి ఏం జరిగింది ఏంటి అని చేయడం జరిగింది. అంచేత రాత్రి 12 గంటల వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మా కూటమి ప్రతినిధులు అందరూ కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరితో పాటు వచ్చి ఇక్కడ జరిగిన నష్టాన్ని అంతగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కాలిపోయిన ఇళ్ళు 33 నుంచి 35 వరకు ఇళ్ళు కాలిపోయి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ప్రభుత్వం 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఒక బియ్యం బస్తా, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వారం రోజులకు సంబంధించిన వంట సామాగ్రిలు అన్నీ కూడా అందజేయడం, మేమే వంట చేసి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల్లో వరుసగా ఒక పక్కా ఇళ్ళు నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా మేము కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక వేరే సిఎస్ఆర్ ఫండ్ ఒక వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ కూడా వరుసగా 35 ఇళ్ళు కట్టడానికి నిర్ణయించడం జరిగింది. అంచేత గ్రామ సర్వేయర్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళే స్టార్ట్ అవుతుంది. ఇల్లు సైట్లు చూడటం, ఆ సైట్ ప్రకారం అందరికీ కూడా ఇల్లు కట్టేయటం, కూడా అందరికీ పక్కా ఇళ్ళు కట్టించి ఈ 33 నుంచి 35 మంది ఎవరు ఉన్నారో, అది కాకుండా వాళ్ళకు కాలిపోయిన సర్టిఫికేట్లు, ఎస్టీ సర్టిఫికేట్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు, చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వీళ్ళ అందరినీ గుర్తించి ఎక్కడెక్కడ ఏం పోయినాయి అన్నది గుర్తించి కుటుంబ వారీగా రాసుకుని అవన్నీ వారం రోజుల లోపల రిస్టోర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళి గుర్తించి ఏం జరిగింది ఏంటి అని చేయడం జరిగింది. అంచేత రాత్రి 12 గంటల వరకు కాకినాడ జిల్లా సార్లంక గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దాదాపు 40 ఇళ్లు దహనమయ్యాయి. పండగ కోసం నిల్వ చేసిన ధాన్యాలు, దుస్తులు, డబ్బులు, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో ప్రజలు లేకపోవడం వలన ప్రాణ నష్టం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ సతీష్ వెంటనే చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందించారు.
బాధితులందరికీ తాత్కాలిక రేకుల షెడ్ ఏర్పాటు చేస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్జాసి పండుగ ముందు దాదాపు ఒక 38 కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా. ప్రతిపాడు నియోజకవర్గంలోకి వస్తుంది. ఇది రౌతులపూడి మండలం. ఇది వాస్తవానికి ఉప ప్రణాళిక గ్రామ పంచాయతీ రాఘవపట్నం శివార్లో ఉంటుంది. ఇది ఒక గిరిజన గ్రామం. ఎక్కువగా ఇక్కడ ఉపాధి పనుల మీద, కూలి పనుల మీద ఆధారపడే వాళ్ళు జీవనం సాగిస్తా ఉంటారు. సార్లంక ఈ గ్రామం పేరు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం అయితే సంభవించింది. వాస్తవానికి ఈ ప్రమాదం సంభవించినప్పుడు ఇళ్లలో ఎవరు లేకపోవడం అనేది ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. మొత్తం ఇవన్నీ కూడా ఎక్కువగా పూరి గుడిసెలు ఉండే ప్రాంతం ఇదంతా. అందుకని ఫైర్ త్వరగా ఈ అగ్ని రాజుకోవడం, అగ్నికేరలు ఏర్పడడం, దాదాపు కట్టుబట్టలతో వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలతో అయితే మిగిలారు. కంప్లీట్ గా మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ల దగ్గర నుంచి వాళ్ళ సర్టిఫికేట్లు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళ ఆధార్ కార్డులు కానీ, లేదంటే వాళ్ళ స్టడీ సర్టిఫికేట్లు కానీ మొత్తం అన్ని అయితే మాత్రం మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయాయి, కాలి బూడిదైపోయి ఒక్కసారిగా దాదాపు అధికారిక లెక్కల ప్రకారం ఒక 38 ఇల్లు మొత్తం కాలిపోయినాయని చెప్తున్నారు. అలాగే వీటిలో ఉండే ఒక 120 మంది వరకు కంప్లీట్ గా నిరాశ్రయులయ్యారు. అయితే ఇమీడియట్ గా ప్రభుత్వం అయితే స్పందించింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సత్యప్రభ గానీ, అలాగే రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో సానా సతీష్, వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, ప్రభుత్వం తరఫున 25,000 రూపాయల కుటుంబానికి పరిహారం కూడా ప్రకటించారు. వాటితో పాటు వాళ్ళకి ఒక బస్తా బియ్యం, అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పడుకు అన్ని పంపిణీ చేశారు. కాకపోతే ఇప్పటికే ప్రభుత్వాలు ఇది మారుతున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇల్లు కట్టించారు. అలాగే వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ హయాంలో కూడా టిడ్కో ఇల్లు అనే ప్రారంభించడం జరిగింది. కానీ ఇంకా నిరుపేదలు ఇలాంటి పూరు గుడిసెల్లో ఉండడం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు చెప్తున్నారు సర్వే చేయిస్తాము, మీ అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని ఇప్పుడు హామీ ఇస్తున్నారు ప్రభుత్వం. అంటే వీళ్ళందరికీ ఎంతవరకు ఇల్లులు కేటాయించలేదా? దాదాపు 35,000 మందికి, లేదంటే 1,00,000 మందికి, లేదంటే 1 కోటి మందికి ఇల్లు కేటాయిస్తామని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇంకా పూరు గుడిసెల్లో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇల్లు అగ్నికి ఆవుతవుతున్న రోడ్డును పడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఆశ్రయం కల్పించారు. 2 రోజులుగా ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో వెంటనే వాళ్ళని పునరావాస కేంద్రానికి దగ్గరలో ఉన్న ఒక రేక్ షెడ్ లోకి అయితే తరలించడం జరిగింది. కాకపోతే వాటి నెక్స్ట్ రేపటి నుంచి వాళ్ళ జీవనం ఏంటి? వాళ్ళు ఈ పండగ సందర్భంగా బయట షాపింగ్ కో ఇంకో చోటుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. లేకపోతే అదే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు కనుక ఆ గుడిసెల్లో ఉండుంటే తన నష్టం కూడా చాలా తీవ్రంగా జరిగి ఉండేది. కాకపోతే ఇక్కడ అదే లేకపోవడం, కానీ ఆస్తి నష్టం అయితే భారీగా సంభవించింది. ఇప్పుడు దానికి పరిహారం అయితే ప్రభుత్వం చెల్లిస్తుంది. కాకపోతే వాళ్ళు కోరుకుంటున్నది ఒకటి, ఇప్పటికైనా మాకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి, నిరుపేదలకు ఎంతవరకు ఇల్లులు అందుతున్నాయి, అందట్లేదు అనడానికి ఈ అగ్ని ప్రమాదం అయితే ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. దాదాపు 38 పూరి గుడిసెలు వరుసగా దగ్ధం అవడం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని ఈ గ్రామంలో, సార్లంక గ్రామంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని హామీ ఇచ్చారు, ఇప్పటి నుంచే మేము చర్యలు తీసుకుంటాము. ఇమ్మీడియట్ గా అక్కడ సర్వేని పిలిపించారు. అలాగే తహసీల్దారు, అలాగే రెవెన్యూ శాఖ అధికారులు అందరూ వచ్చారు. ఎవరికి ఇల్లులు ఉన్నాయి, ఎవరికి ఇల్లు లేవు, ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా సర్వే చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ ఇల్లులు కేటాయించాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేశారు అనేది అక్కడ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో సానా సతీష్ ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పటి వరకు ఇలాంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఇప్పుడు ఇల్లులు ఎంతవరకు పక్కా ఇల్లులు అదే వాళ్ళకి ప్రభుత్వం అందుతున్నాయా లేదా కాలనీలో, ఇవన్నీ కూడా అనేది ఇప్పుడు చర్చకు వస్తున్నాం. ఏది ఏమైనా ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 38 పూరి గుడిసెలు అయితే కాలిపోయాయని చెప్తున్నారు. దాదాపు 120 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం అయితే అండగా ఉంటుంది, ఖచ్చితంగా ఆదుకుంటాం అనేది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చెప్తున్నమాట. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సోమశేఖర్ ఫర్ ద అప్డేట్.